జయంతి సందర్భంగా ఒక మాట చెప్పాలనుకున్నాను. రామారావు గారు రియల్లీ ఒక కారణ జన్మింది, ఒక పెద్ద కారణ జన్మింది. అనేక అనుభూతులు ఉన్నాయి ఆయనతో నాకు. అప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా వారు నాకు బాగా తెలిసింది. ఎందుకంటే వారి పిక్చర్లు మేము వేసేవాళ్ళం సరస్వతిలో. అప్పటి నుంచి కూడా మంచి పరిచయం ఉంది. మా ఫాదర్స్ వారందరితో తిరిగేవారు కదా, వైజాగ్లో గుంటూరులో కూడా బాగా కలిసేవాడిని. ఎప్పుడు ఛాంబర్కి వచ్చిన తర్వాత కూడా ఆయన యూస్ టు షో సార్ట్ ఆఫ్ సింపల్ హ్యాపీనెస్ విత్ మీ. ఆఫీస్ బేరర్ కింద ఛాంబర్లో సెలెక్ట్ అయినప్పుడు కూడా ఆయన అడిగారు, ఏంటి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, మీరు ఏమైనా ఉన్నాయంటే నేను ఒక మాట అన్నా. పాపం ఆయన ఏమైనా ఫీల్ అయ్యి ఉంటారో అని అందరూ అన్నారు. ఏంటంటే ఈ ₹1 కలెక్ట్ చేసేవాళ్ళు మనం సెంట్రల్ గవర్నమెంట్కి అండి, ₹1 per షో ఆల్ ది థియేటర్స్ అండి. నేను ఆయన లేచి అంటే ఆ ₹1 కలెక్ట్ చేస్తున్నారు కదా, దాన్ని వేస్ట్ చేయటం ఎందుకు, వై డోంట్ యూజ్ ఇట్ ఫర్ ద ఫ్యామిలీ ప్లానింగ్ అన్నా. అంతే అందరూ అన్నారు. ఆయనతో ఆ మాట చెప్పకుండా ఉండాల్సింది మీరంటే నేను ఆయన ఏదన్నా స్పోర్టివ్గా తీసుకుంటారన్నా. అట్లాగే ఆయన ఏమన్నారంటే, ఎస్ రియలీ వీ విల్ స్పెండ్ ఇట్, వీ విల్ ట్రై టు డూ ఇట్, విల్ టాక్ టు ద గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో అని చెప్పి అన్నారండి ఆయన. అది రియల్లీ నాకు చాలా ఇదిగా వచ్చిందండి. అంతకన్నా ఆయన గురించి చెప్పి ఎంత చెప్పినా ఇది వేస్టే. నేను ఎందుకంటే వీటి మాటలకి అతీతంగా ఉంటుంది అయింది. అది అండి. రియలీ హీ వాజ్ ఎ గ్రేట్ మ్యాన్ అండి. కారణ జన్ముడు అంతా నేను. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది, ఆ పేరులోనే ఒక పవర్ ఉంది. రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున మా పెద్దలు వ్యవస్థాపక అధ్యక్షులు రాజా వాసిరెడ్డి భూపాల్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించే కార్యక్రమం మా ఛాంబర్ తరపున మేము తలపెట్టాం. రామారావు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఆయన ఒక మహానుభావుడు, కారణజన్ముడు. తెలుగు చిత్ర పరిశ్రమ యొక్క ఖ్యాతిని ప్రపంచము గర్వించే విధంగా చేసినటువంటి వ్యక్తి రామారావు గారు. కేవలం ఆయన ఒక ఆర్టిస్ట్గానే కాకుండా ఆయన శకం నడిచినంత కాలము, ఆయన ఆర్టిస్ట్గా ఉన్నంతకాలము సినిమా ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ పట్ల కూడా స్పందిస్తూ ఇండస్ట్రీని ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో తీసుకెళ్ళాలి అని కృషి చేసినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఆయన ఉన్న కాలంలో ఆర్టిస్ట్గా ₹1,00,000 తీసుకునేటువంటి రెమ్యునరేషను ఆయన ఎన్నో హిట్లు ఇచ్చిన తర్వాత కూడా దాన్ని పెంచుకోవాలి అని అంటే నిర్మాతల యొక్క అంగీకారాన్ని తీసుకొని అంగీకారాన్ని వాళ్ళకు తెలియచేసి వాళ్ళ ఆమోదయోగ్యం పొందిన తర్వాతనే రెమ్యునరేషన్ పెంచుకున్నటువంటి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి మహానుభావుడు రామారావు గారు. తెలుగు చిత్ర పరిశ్రమలో రామారావు గారు అయితేనేమి, నాగేశ్వరరావు గారు అయితేనేమి, కృష్ణ గారు అందరూ కూడా ఒక క్రమశిక్షణతో ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో మనం బతకాలి, ఇండస్ట్రీ మొత్తం బతకాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఇండస్ట్రీని ఒక క్రమశిక్షణతో ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ముందుకు తీసుకెళ్ళినటువంటి మహానుభావులు ఆనాటి ఆ కళాకారులు. ఈరోజు మనం ఎన్నో చూస్తున్నాం. ఇండస్ట్రీలో రకరకాలు ఇండస్ట్రీ థియేటర్లు మూతపడిపోతున్నాయని, ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూషన్ చేయలేమని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్లు ఒకవైపు, నిర్మాణాలు చేపట్టలేము, ఇవి మన పరిధిలో లేవు, బడ్జెట్లు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పేసి నిర్మాతలు వాపోతున్నటువంటి సందర్భాలు ఇండస్ట్రీలో మనం చూస్తూనే ఉన్నాం.
మరి ఇలాంటి వాతావరణమే ఇండస్ట్రీలో కొనసాగితే ఇండస్ట్రీ అసలు ఉంటుందా, టోటల్గా క్షీణించిపోతుందా అన్న ప్రశ్న చాలామందిలో ఉత్పన్నమవుతుంది. ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇండస్ట్రీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరిపైన ఉంది. ఈరోజు ఒక ఎగ్జిబిటరు థియేటర్కి సినిమా కావాలి అని అంటే హైర్లు ఇచ్చి కొనలేనటువంటి పరిస్థితి. హైర్లు ఇచ్చి కొన్న రికవరీ వస్తుందా రాదా అన్నటువంటి భయంతో ఎగ్జిబిటరు ఈరోజు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కోట్లు హెచ్చించి డిస్ట్రిబ్యూటరు తను సినిమాను కొన్నా అది ఏమవుతుందో అర్థం కాలేనటువంటి పరిస్థితి. బడ్జెట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిర్మాతలు మా చేతిలో ఏమీ లేదు, అంతా హీరోల చేతుల్లోనే ఉంది అని వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి రామారావు గారు, నాగేశ్వరరావు గారు లాంటి ఆ శకం మళ్ళీ రావాలి అనంటే ఇండస్ట్రీకి ఒక క్రమశిక్షణ కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో ప్రధానంగా ఆర్టిస్టులు రామారావు గారు, నాగేశ్వరరావు గారు లాంటి మార్గదర్శకులను ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీకి చేయూతగా ఉండి ఇండస్ట్రీని ముందుకు నడిపించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే కోట్లు రెమ్యునరేషన్లు పెరిగిపోతున్నాయి. ఆ రోజు ఎన్నో హిట్లు ఇచ్చినటువంటి మహానుభావులు ₹1,00,000 మించి కొంత రెమ్యునరేషన్ పెంచుకోవడానికి ఆచితూచి పొద్దుజల్ల అంగీకారంతో పెంచుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ఒక సినిమా హిట్ అయితే చాలు, నెక్స్ట్ సినిమాకు కోట్లు కావాలంటున్నారు. మరి నెక్స్ట్ సినిమాలు హిట్ అవుతాయని అంటే అది గ్యారంటీ లేదు. హిట్ అయినా పట్టైనా ఇండస్ట్రీ మొత్తం సంక్షోభంలో నాశనం అయిపోతున్నా మా రెమ్యునరేషన్ మాకు కావాలని చెప్పేసి కూర్చున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఇండస్ట్రీలో నెలకొని ఉన్నాయి. ఆర్టిస్టులందరినీ నేను ఒకటి మా ఛాంబర్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను. సంక్షోభంలో ఉన్నటువంటి ఇండస్ట్రీని బ్రతికించుకోవాల్సినటువంటి అవసరం మనందరిపైన ఉంది. ప్రధానంగా బడ్జెట్లు పెరిగి విపరీతంగా ఇండస్ట్రీ ఏమైపోతుందో అన్న ప్రశ్నార్థకంగా మారింది. కాబట్టి రెమ్యునరేషన్లు తగ్గించుకునే విషయంలో ఆర్టిస్టులందరూ కూడా ఆనాటి మహానుభావులు రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని, ఈ ఆర్టిస్టులను మార్గదర్శకంగా తీసుకొని ఇండస్ట్రీకి సపోర్ట్ చేయాలనేటువంటి అవసరం ఉంది. ఈరోజు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఇండస్ట్రీలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఎవరు తీసుకోవాలి అనేటువంటి ఒక ప్రశ్నార్థకమైనటువంటి వాతావరణంలో ఈరోజు ఇండస్ట్రీ నడుస్తుంది. ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు కావాలి. ఇండస్ట్రీని నమ్ముకున్నటువంటి వేల మంది కార్మికులకు ఉపాధి దొరకాలి. వేల మంది థియేటర్ల మీద, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మీద బ్రతుకుతున్నటువంటి అందరికీ కూడా ఒక ఆదరవు కావాలంటే ఇండస్ట్రీ 10 కాలాల పాటు పచ్చగా ఉండాలి. తెలుగు చిత్ర పరిశ్రమ మళ్ళీ గతంలో మాదిరి కలకలలాడాలి అని అంటే దీనికి ఈ పెరుగుతున్నటువంటి బడ్జెట్లను తగ్గించుకోవడం కోసం ఆర్టిస్టులు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ మహానుభావుడికి మా ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ తరపున నివాళులు అర్పిస్తూ ఆయన చూపినటువంటి బాటలో చిత్ర పరిశ్రమ మొత్తం నడిచి చిత్ర పరిశ్రమ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ అనే పేరే ఒక స్ఫూర్తి, ప్రజలందరికీ ఆయన ఒక మార్గదర్శి. అటువంటి మహనీయుడు మరలా ఇండస్ట్రీకి వస్తారో లేదో తెలియదు, కానీ ఆయనకి మరణం లేదు. ఆయన కీర్తి ప్రపంచాలకి చాటి చెప్పిన ఒక మహానాయకుడు. అటువంటి వారికి మనం ఈరోజు మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ మా ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ తరఫున నివాళులు అర్పిస్తున్నాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున ఈరోజు తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తికి తీసుకెళ్లిన కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే తెలుగు పరిశ్రమ ఈరోజు ఈ స్థాయికి పెరిగిందంటే దానికి ప్రధాన కారణం కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారే. ఆయన ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని తీసుకెళ్లారు. తెలుగు భాష వృద్ధి కోసం కూడా ఎంతో కృషి సల్పారు. ఆయన సినిమాలు ఆ రోజు తెలుగు పరిశ్రమ
తెలుగు సినిమా పరిశ్రమ ఈరోజు ఈ స్థాయికి వెళ్ళిందంటే ఆ రోజున ఎన్టీ రామారావు గారు, అక్కినే నాగేశ్వరరావు గారు, శోభనబాబు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు ఇలాంటి ఎందరో ప్రముఖమైన సినీ నటులంతా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. ఈరోజు తెలుగు వాణిజ్య మండలి తరపున ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ముదావహం.